హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, చాలామంది నాకు బీపీ ఉంది, బీపీ సమస్య బాధపడుతున్నానని చెప్పడం వింటూ ఉంటాం కదా. అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటో మాకు వివరిస్తారా? బేసిక్గా బ్లడ్ ప్రెషర్ అంటే మన బాడీలో రక్తము అన్ని అవయవాలకి ప్రవహించాలి. సో అది ప్రవహించాలి అంటే దర్ షుడ్ బి సమ్ ప్రెషర్. ఆ మెయిన్ రక్తనాళాల్లో కొంత ప్రెషర్తో ఉంటేనే ఆ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది పెరిఫరల్గా. సో ఆ మెయిన్ రక్తనాళంలో ఉండే బ్లడ్ ఆ రక్తనాళం గోడలపై ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని దాన్నే మనం లేటరల్ ప్రెషర్ అంటాం. ఆ ప్రెషర్నే బేసిక్గా మెడికల్గా బ్లడ్ ప్రెషర్ అని అంటాం. బట్ కామన్ లాంగ్వేజ్లో బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీని బ్లడ్ ప్రెషర్ అని అనుకుంటూ ఉంటారు. అంటే దట్ ఈస్ నాట్ రైట్, బట్ కామన్ లాంగ్వేజ్లో అది యూజ్ చేస్తూ ఉంటాం. కామన్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్స్ అ మెడికల్ టర్మ్, ఇట్స్ నాట్ అబ్నార్మల్ కాదు. సో ఆ ప్రెషర్ అది నార్మల్గా ఆ పర్టికులర్ ప్రెషర్ అనేది ఉంటేనే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రెషర్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాం, డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. అంటే హార్ట్ కంట్రాక్ట్ అయ్యి దాంట్లోని బ్లడ్ని బయటికి పంప్ చేసినప్పుడు వచ్చే ప్రెషర్ సిస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ అంటే హార్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు కూడా స్టిల్ ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. సో మనం కామన్గా ఆలోచిస్తే హార్ట్ పంప్ చేసినప్పుడు ఉండే ప్రెషర్ ఎక్కువ ఉండాలి, హార్ట్ రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే ప్రెషర్ తక్కువ ఉండాలి ఆటోమేటిక్. మనకి ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఆ 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి అంటే 120, 80 అని అంటారు. 120 అనేది ఏంటంటే సిస్టాలిక్ ప్రెషరు, 80 అనేది ఏంటంటే డయాస్టాలిక్ ప్రెషరు. సో అలా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో నార్మల్గా ఈ సిస్టాలిక్ ప్రెషరు అప్ టు 130 ఈజ్ నార్మల్ అండ్ 130 ఈజ్ నార్మల్. అంటే 100 to 130 రేంజ్ ఉంటుంది. సో ప్రెషర్ త్రూఅవుట్ ద డే ఒకే రకంగా ఉండదు. కామన్గా అంటే ఇప్పుడు క్లినిక్స్లో పేషెంట్ చూసినప్పుడు కామన్ క్వశ్చన్ అదే ఉంటుంది. వాళ్ళు డాక్టర్ గారు 1 hour బ్యాక్ 110 ఉంది, ఇప్పుడు 130 ఉంది ఏంటండి అని అడుగుతూ ఉంటారు. బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది త్రూఅవుట్ ద డే. యాక్టివిటీస్ని బట్టి మన మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ప్లస్ డయానల్ వేరియేషన్ అనేది ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి త్రూఅవుట్ 24 hours. సో మెయిన్గా హార్మోన్స్లో కెటకోలమైన్స్, కార్టిజాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఎఫెక్ట్స్ బ్లడ్ ప్రెషర్. సో అవి పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది లో లెవెల్స్లో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు సమ్టైమ్స్ మనం బాగా ఒక యాంగ్జైటీ సిచ్యువేషన్లోకి వెళ్ళాం అనుకోండి, వెంటనే ఆ హార్మోన్స్ అన్ని పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. సేమ్ టైం వెంటనే యువర్ బీపీ కూడా పైకి వెళ్ళిపోతుంటుంది. సో అది డయానల్ వేరియేషన్. సో డయానల్ వేరియేషన్ డ్యూ టు హార్మోన్స్. సో అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ వలన అది త్రూఅవుట్ ద డే బీపీ అనేది వేరీ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా సిస్టోలిక్ ప్రెషర్ అనేది 100 to 130 వరకు అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అనేది ఇప్పుడు 70 నుంచి 85 వరకే అనేది నార్మల్, యాక్సెప్టబుల్. సో అది బియాండ్ ఉంటే మనం అబ్నార్మల్ అంటాం, ఆర్ బిలో ఉన్నా కూడా అబ్నార్మల్. సో ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మనం మెడికల్గా హైపర్ టెన్షన్ అని అంటాము, దాన్ని మన కామన్ లాంగ్వేజ్లో హై బీపీ అని పిలుస్తుంటారు. తక్కువగా ఉంటే దాన్ని హైపోటెన్షన్ అని అంటాం. ఓకే, అది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో వస్తుంది. మెయిన్గా ఈ హైపోటెన్షన్ అనేది మనకి ఏదైనా హార్ట్ అటాక్స్ రావడం కానీ, లేదా హార్ట్ మజిల్ పంపింగ్ వీక్ అయిపోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ హార్ట్ కంట్రాక్టాలిటీ ప్రాపర్గా లేనందువలన, ఆ హార్ట్ కరెక్ట్గా ప్రాపర్గా పంప్ చేయలేనందువల్ల ఆ ప్రెషర్స్ అనేది మెయింటైన్ అవ్వదు. బేసికలీ హార్ట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ విచ్ మెయింటైన్స్ దట్ ప్రెషర్. For that pressure, heart is the main structure. The moment it stops, it won't produce any pressure. It will be standstill. Yes, yeah, it will be standstill if it stops. But sometime అది స్టాప్ అవ్వకుండా ముందు మనకు నార్మల్గా ఎంత కంట్రాక్ట్ అవుతుందో ఆ రేంజ్లో కంట్రాక్ట్ అవ్వకుండా తగ్గిపోవచ్చు దాని కంట్రాక్టైల్ కెపాసిటీ. ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో హైపోటెన్షన్లోకి వెళ్తారు. సో అంటే జనరల్లీ హైపోటెన్షన్ అనేది ఇట్స్ అ బ్యాడ్ సైన్. బట్ మన ఇండియన్ ఉమెన్లో, సో ఎస్పెషల్లీ యంగ్ థిన్ బిల్ట్ ఉమెన్లో చాలామందిలో ప్రెషర్, ఈ సిస్టోలిక్ ప్రెషర్ మనం ఇప్పుడు 100 to 130 నార్మల్ అనుకున్నాం, ఈవెన్ 90 కూడా ఉంటుంది కొన్నిసార్లు.
అంటే 90 ఉన్నా వాళ్ళకి సిమ్టమ్స్ లేనంత వరకు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే వాళ్ళకి అది నార్మల్, వాళ్ళకి అది నార్మల్, అది నార్మల్గా పరిగణించడమే. సో బట్ 90 ఉండే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఏంటంటే గిడ్డినెస్ వస్తుంది. ఇప్పుడు మన మూమెంట్ మీరు లేచి నిలబడిన వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపించడము, లేదా మొత్తం టోటల్గా అన్కాన్షియస్ అయిపోవడము, అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినట్టయితే దెన్ అది సిగ్నిఫికెంట్. దానికి మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి రీజన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ లేనంత వరకు దాన్ని మనం పెద్దగా క్లినికల్గా ఎవాల్యుయేట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది హై అవటాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం అన్నారు కదా. ఈ బ్లడ్ ప్రెషర్ హై అవ్వటానికి నిర్ధారించబడిన కారణాలు ఏమైనా ఉన్నాయా? కరెక్ట్గా చెప్పాలంటే మెడిసిన్లో అంటే ఒక లా ఆఫ్ పర్వర్షన్ అని అంటామండి. లా ఆఫ్ పర్వర్షన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే హైపర్ టెన్షన్ ఒకటి, ఇంకోటి డయాబెటీస్ ఒకటి, ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. అంటే అట్లా ఆల్మోస్ట్ 30%, 20 to 30% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ రావడం జరుగుతుంది. వీటన్ని కామన్ ప్రాబ్లమ్స్, బట్ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు. దాన్ని మనం లా ఆఫ్ పర్వర్షన్ అంటాం. సో ఆ రీజన్స్ ఏంటంటే కామన్గా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అండి. నార్మల్గా మనకి బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి, అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ సోడియంకి సంబంధించిన బ్యాలెన్స్ టిల్ట్ అయిన దానివల్ల వస్తుంది కామన్గా. అంటే ఈ సోడియం బాడీలో సోడియం లెవెల్స్ పెరిగిన దానివల్ల, రైట్? సో ఈ హై బ్లడ్ లెవెల్స్ పెరగడానికి కారణాలు ఏంటంటే సోడియం లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మన కిడ్నీలో ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. బేసికలీ అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్ ఇవన్నీను మనకి ఆ కిడ్నీలో జరుగుతూ ఉంటాయి. మెయిన్ సోడియం బ్యాలెన్స్ కిడ్నీలోనే ఉంటుంది. సెకండ్ టిష్యూ లెవెల్లో, టిష్యూలో కూడాను సోడియం అనేది సెల్లోకి మూవ్ అవ్వడానికి, సెల్ బయటికి రావడానికి దేర్ ఆర్ సర్టన్ ఛానల్స్. ఓకే, సో దాన్నే సోడియం ఛానల్స్ అని అంటాం. ఆ సెల్స్లో ఉండే సోడియం ఛానల్స్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండదు. ఈ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్నే మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇడియోపతిక్ హైపర్ టెన్షన్ అంటాం. ఇడియోపతిక్ అంటే ఏంటంటే కారణం లేని. సో మనం డయాగ్నోస్ చేసే పేషెంట్స్లో నియర్లీ 70 to 80% ఆఫ్ పేషెంట్స్, అడల్ట్ పేషెంట్స్లో కామన్ కాజ్ ఏంటంటే ఇడియోపతిక్. దట్ ఈస్ డోంట్ నో ద కాజ్. బట్ ఒక 20% ఆఫ్ పేషెంట్స్లో మనకి స్పెసిఫిక్ కాజ్ అనేది ఉంటుంది. దాన్నే సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్. బాడీలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయని దానివల్ల, ఆర్ కొన్ని ఎక్సెస్గా పనిచేసిన దానివల్ల వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలో అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. సో ఆ గ్లాండ్ నుంచి ఈ కార్టిసాల్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయి, కెటకోలమైన్స్, హార్మోన్స్, బేసికలీ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ ఏమన్నా ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది అనుకోండి, సో ఆ కార్టిజాల్ కానీ, ఆ కెటకోలమైన్స్ కానీ, మినరలోకార్టికాయిడ్ అని ఉంటుంది అది. సో ఎక్సెస్ హార్మోన్స్ ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, సో దే విల్ బి ఫ్లడెడ్ ఇన్ ద బ్లడ్. అండ్ అవి ఏం చేస్తాయంటే బ్లడ్ని, మన బ్లడ్ వెజల్స్ని నేరో చేయడం, అంటే కంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది బాగా సోడియం రిటైన్ అవుతుంది బాడీలో. మనం తీసుకున్న సోడియం అంతా రిటైన్ అవుతూ ఉంటుంది. నార్మల్గా కిడ్నీ ఆ సోడియంని ఫ్లష్ ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్స్ ఏంటంటే ఎక్కువ సోడియంని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ రిటెన్షన్ వల్ల వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ స్పెసిఫిక్గా ఎందుకు ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్. అంటే గ్లాండ్ అన్న హైపర్ ప్లాష్ అవ్వడము, ఆ గ్లాండ్లో ఏదైనా ట్యూమర్స్ రావడము, అలాంటివి వచ్చినప్పుడు అది ఎక్సెస్ సెల్స్ ఉంటాయి, ఎక్సెస్గా ఫంక్షన్ చేస్తుంది. సో దాంతో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఉన్నాయి, ఇదొకటి ఎగ్జాంపుల్. ఇంకా మెయిన్ వచ్చేసి రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించినవి. కిడ్నీ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు కూడా మనకి హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి క్రియాటిన్ అని ఉంటుంది బాడీలో, ఆ క్రియాటిన్ పెరిగినప్పుడు సో కూడా మనకి హై బ్లడ్ ప్రెషర్ అనేది రావచ్చు. అది సెకండరీ, ఈ రెనిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి బాడీలో, పెరిగిపోయి
హైపర్ టెన్షన్ అనేది రావచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్లో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా, అంటే థైరాయిడ్ ఎక్సెస్గా పనిచేయడము, లేదా సమ్టైమ్స్ ఈవెన్ థైరాయిడ్ అండర్ ఫంక్షన్లో కూడా సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం జరగచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాజ్ ఉండే హైపర్ టెన్షన్స్. యూజువల్గా హైపర్ టెన్షన్ అనేది 30 to 50 మధ్యలో డిటెక్ట్ అవుతుంది. అది నార్మల్ ఇడియోపతిక్. బిఫోర్ 30 వచ్చినా లేదా ఆఫ్టర్ 60-70 వచ్చినా కూడా అప్పుడు మనం సెకండరీ కాజెస్ అనేది సస్పెక్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో అలాంటి సెకండరీ కాజెస్ ఏమన్నా మనం డిటెక్ట్ చేయగలిగితే సెకండరీ కాజెస్ని మనం ట్రీట్ చేయాలి. ఈ రోజుల్లో హైపర్ టెన్షన్తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని చాలా యంగ్ ఏజ్లోనే చూస్తున్నాం కదా. మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, దీని మీద ఏమైనా రోల్ ప్లే చేస్తున్నాయంటారు? ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంది సోడియం ఛానల్ డిఫెక్ట్ అనేది ఇట్స్ ఎ జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే మన బాడీలో జెనెటికలీ ఒక డిఫెక్ట్ ఉండిన దానివల్ల వస్తుంది. బట్ ఆల్వేస్ ఈ జెనెటికల్ డిఫెక్ట్కి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది తోడవాలి. ఎన్విరాన్మెంటల్ అంటే మన నుంచి, అంటే లైక్ మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ ఉండడము అనేది వన్ ఫ్యాక్టర్. ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్, సైకలాజికల్ స్ట్రెస్ వలన ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వచ్చేసి ఎర్లీగా హైపర్ టెన్షన్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ అది రోల్ ప్లే చేస్తుంది అంటారు. డే టు డే వీఆర్ సీయింగ్ అంటే 30 years లోపే హైపర్ టెన్షన్ చాలా డిటెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా అంటే మన మెడికల్ లిటరేచర్లో 30 years లోపు హైపర్ టెన్షన్ వస్తే ఆల్వేస్ మనం సెకండరీ కాజ్ రూల్ అవుట్ చేయాలని అనుకునేవాళ్ళం. అంటే 80% ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక కాజ్ ఉండేదానికి అని. బట్ నౌ ఇన్ మై ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఈ 30 years లోపు నేను హైపర్ టెన్షన్ డయాగ్నోస్ చేసిన వాళ్ళు లాస్ట్ 1 yearలో మినిమం ఒక 30 to 40 members అని ఉంటారు. సో బట్ ఎవరిలోనూ సెకండరీ కాజ్ కనిపించలేదు. డాక్టర్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఏ ఏజ్ వాళ్ళకన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అన్నారు కదా, ఎస్పెషలీ గివెన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం చిన్నపిల్లలు కూడా వచ్చే అవకాశం. ఏ ఏజ్లో మీరు, హౌ యంగ్ వాజ్ యువర్ యంగెస్ట్ పేషెంట్ అండి? ఒక స్టడీ మన దగ్గర ఇండియన్ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఒక ర్యాండమ్గా ఒక 2-3 స్కూల్స్ని తీసుకొని ఆ స్కూల్లో ఉండే చిల్డ్రన్ అందరినీ స్క్రీన్ చేశారు, అంటే అప్ టు 10th class. సో దాంట్లోనే దే ప్రొజెక్టెడ్ అన్ ఇన్సిడెన్స్ అరౌండ్ 15%. దట్ ఇండికేట్స్ వన్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్ లెవెల్స్. సో దట్ ఇండికేట్స్ ఈవెన్ చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్ ఇన్సిడెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది మన దగ్గర. బట్ కామన్గా ఏమవుతుందంటే అన్డిటెక్టెడ్గా పోతుంది. ఇది ట్రయల్ బేసిస్ పైన వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళి అందరినీ స్క్రీన్ చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. డాక్టర్, మరి ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా బాగా ఎక్కువగా ఉంది కదా. మరి ఇది గుర్తించడానికి లక్షణాలు ఏమైనా ఉంటాయంటారా? ఎందుకంటే గుర్తించకపోతే ఎన్నో కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది అంటారు కదా. దీన్ని ఈ హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్ అని అంటామండి. అంటే మెడికల్లీ సో సైలెంట్ కిల్లర్ అని అంటాం. ఒక్క వర్డ్తో మీకు అర్థమైపోతుంది. సో యూజువల్గా సిమ్టమ్స్ ఉండవండి. సిమ్టమ్స్ ఉండవు. ఒకవేళ ఉంటే అంటే 10 to 20% పీపుల్లో ఉండొచ్చు. అది సిగ్నిఫికెంట్గా ప్రెషర్ చాలా హై ఉంటే. సో ఉంటే కామన్గా తలనొప్పి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ గిడ్డినెస్ అని అంటాం, తల తిరిగినట్టు ఉండడము. ఈ 2 కామన్ సిమ్టమ్స్. ఆ వచ్చే 10 to 20% సిమ్టమ్స్తో వచ్చే పేషెంట్స్ యూజువల్గా ఈ సిమ్టమ్స్తోనే వస్తారు. లేదంటే కామన్గా మనకి రొటీన్గా హాస్పిటల్కి స్క్రీనింగ్ కోసం వచ్చిన వాళ్ళు, లేదా సమ్టైమ్స్ డైరెక్ట్గా కాంప్లికేషన్తో ల్యాండ్ అవ్వడము. ఆ కాంప్లికేషన్తో హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాంప్లికేషన్ అంటే ఏదో బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము, ప్రెషర్ పెరిగిపోయి రప్చర్ అయిపోయి బ్లీడ్ అవ్వడము, లేదా సమ్ హార్ట్ అటాక్స్ రావడము. సో అలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు డిటెక్ట్ అవ్వడం. ఇప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతే, సో మనకి ప్రెషర్ బ్యారో రిసిప్టార్స్ అని ఉంటాయి మనకి
ఈ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్లో. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోయినప్పుడు మన సిస్టమ్ అంతా దానికి అడాప్ట్ అయిపోతూ ఉంటుంది ఆ ప్రెషర్కి. సో అదే నార్మల్గా ప్రెషర్ ఒక 130-180 అలా ఉంటూ సడన్గా 170-180కి వెళ్ళిపోయింది అనుకోండి, సో దెన్ యూ విల్ డెవలప్ సిమ్టమ్స్. అప్పుడు సిమ్టమ్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే ఇట్స్ అ సడన్ రైస్. సో అలాంటి సడన్ ఫ్లక్చువేషన్స్ ఉండేవాళ్ళు యూజువల్గా సిమ్టమ్స్తో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. బట్ గ్రాడ్యువల్గా ప్రెషర్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు యూజువల్గా సిస్టమ్ అడాప్టేషన్ అవుతూ ఉండడం వల్ల సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు, హాస్పిటల్కి రారు. బట్ అందుకే ఇక్కడ మనం ఆ 32-35 ఇయర్స్ ఒకసారి క్రాస్ అయిన తర్వాత వెళ్ళి స్క్రీనింగ్ చేసుకోమని చెప్పేది, స్క్రీనింగ్ చేసుకోమని చెప్పేది. అట్లీస్ట్ మనం డిటెక్ట్ చేసి అర్లీగా దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది చేయొచ్చు. డాక్టర్, పెద్దవాళ్ళు అయితే సిమ్టమ్స్ చెప్పగలరు కదా, చిన్నపిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ ఏమైనా చూసే అవకాశం ఉంటుందంటే? సేమ్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయండి. సేమ్ హెడేక్ కానీ, గిడ్డినెస్ కానీ, అంటే స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, దట్ ఈస్ వన్ థింగ్. ఈ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేది మెయిన్గా ఈ హెడేక్, గిడ్డినెస్ ఇలాంటివి ఉన్నప్పుడు జరగవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ చిల్డ్రన్ హైపర్ టెన్షను యూజువల్గా సెకండరీ కాజెస్ ఉంటాయి. ఆ సెకండరీ కాజెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రీనల్ డిస్ఫంక్షన్ ఏదైనా ఉన్నట్టయితే ఆ రీనల్ సిమ్టమ్స్తో రావడము, అంటే రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఇలా రావడం, లేదా రీనల్ రిలేటెడ్ పెయిన్స్తో రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఆ సెకండరీ కాజుకి సంబంధించిన సిమ్టమ్స్తో రావచ్చు. బట్ హైపర్ టెన్షన్తో పెద్దగా సిమ్టమ్స్ అయితే ఉండవు. డాక్టర్, మరి ఈ హైపర్ టెన్షన్ అనేది ఇంత యంగ్ ఏజ్ నుంచి మీరు చూస్తున్నారు, అండ్ ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతుందని మనం రోజు రోజు వింటున్నాము, డాక్టర్స్ చెప్తున్నారు, అండ్ ఎవ్రీ వన్ ఈజ్ స్క్రీమింగ్ అవుట్ లౌడ్ దట్ హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అవటం వల్ల అది డిటెక్ట్ కాకుండా కూడా పోతుందని. మరి ఈ విషయంలో మా వ్యూవర్స్కి మీరు ఏమి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు హైపర్ టెన్షన్ని అంటే ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది మనకి అది తెలియాలి. సో హైపర్ టెన్షన్ని మనం ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే, అంటే డిటెక్ట్ అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్లయితే, ఈ హై బ్లడ్ ప్రెషర్ బాడీలో అన్ని అవయవాలపైన ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్గా బ్రెయిన్, హార్ట్ అండ్ కిడ్నీస్, ఈ మెయిన్ వైటల్ ఆర్గాన్స్ని అది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్రెయిన్లో ఏంటంటే సడన్గా బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ హార్ట్ విషయానికి వస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తనాళాల్లో స్లోగా పూడికలు ఏర్పడతాయి. దాన్ని మనం అథెరోస్క్లెరోసిస్ అని అంటాము. ఆ పూడికలు ఏర్పడిన దానివల్ల హార్ట్ అటాక్స్ రావడం ఇలా జరగవచ్చు. అదే కిడ్నీ విషయానికి వస్తే గ్రాడ్యువల్గా ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది. స్లోగా వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ డయాలసిస్లు ఇలాంటివి, అంటే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీలు ఇలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వైటల్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, అంటే ఈరోజు మనం ఒక పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది అని డిటెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ మన బాడీ మీద రావడానికి మినిమం ఒక 5 to 10 years పట్టొచ్చండి. సమ్టైమ్స్ అంటే హెవీ ఫ్లక్చువేషన్స్ ఉండేవాళ్ళు ముందు కూడా ఎఫెక్ట్ అవుతారు, ఈ బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం లాంటివి జరగవచ్చు. అదర్వైజ్ యూజువల్గా 5 to 10 years యూజువల్గా పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే బై ద టైం మనం డిటెక్ట్ చేసేపాటికి ఆ 5 to 10 years అయిపోయి ఉండొచ్చు. అందుకే దట్ సైలెంట్ ఫేస్లో అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఒకరికి ట్రీట్మెంట్ తీసుకోమని ఎప్పుడు సజెస్ట్ చేస్తున్నాము అంటే ఆ ట్రీట్మెంట్ మనకు 5 to 10 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ప్రివెంట్ చేయడం కోసం. అంటే ఈరోజు మనకి ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్గా 5 to 10 years తర్వాత బాడీ ఆర్గాన్స్ ఫంక్షన్ అలానే మెయింటైన్ అవ్వాలంటే మనం దాన్ని ట్రీట్ చేయాలి. సో అంటే ఈ ఇంపార్టెన్స్ తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటంటే నేను మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు, సో మెడిసిన్స్ వేసుకోవడం ఎందుకు అనే కాన్సెప్ట్తో చాలామంది మెడిసిన్స్ అనేది ఆపేయడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీ. మనం ఈ రోజు నుంచి పాలసీ కడుతున్నామంటే అదొక 10 years తర్వాత మీకు బెనిఫిట్ వస్తుంది అన్నట్టు. సో లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడం కోసం సో దీన్ని ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకొని ఎర్లీగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, అంటే అవసరమైన దాని ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఈ హైపర్ టెన్షన్కి 30 to 35 years క్రాస్ అయిన తర్వాత ఒకసారి ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేసుకొని ఆ తర్వాత రెగ్యులర్గా అంటే వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ 2 years
మనం రెగ్యులర్గా ఒకసారి బీపీ చెక్ చేసుకున్న దానివల్ల నష్టం లేదు. సో ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే మనం ముందే డిటెక్ట్ చేసి ట్రీట్ అనేది చేసుకోవచ్చు. సో బేసికలీ రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. లేని వాళ్ళు కూడా రెగ్యులర్గా ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే అది మంచిది, ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయొచ్చు.